నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్ లో గోల్డ్ లోన్ తీసుకోవడానికి వెళ్లిన ఫయాజ్ కు చుక్కెదురైన ఘటన ఖానాపూర్లో వెలుగు చూసింది. అతను తీసుకువెళ్లిన బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్ సిబ్బంది తనిఖీ చేయగా 18 క్యారెట్లుగా నిర్ధారించుకుని ఈ బంగారం 18 క్యారెట్లుగా ఉందని, 24 క్యారెట్లుగా ఉంటేనే మా సంస్థలో లోన్ ఇస్తామని, మీరు తెచ్చిన బంగారానికి లోన్ ఇవ్వలేమని ముత్తూట్ ఫైనాన్స్ వారు తెలపడంతో ఆందోళన చెందిన ఫయాజ్ బంగారు ఆభరణం చేసిన దుకాణ యజమాని తనకు 24 క్యారెట్స్ కాకుండా 18 క్యారెట్ల బంగారం చేసి ఇచ్చాడని, తనకు ముత్తూట్ ఫైనాన్స్ వారు లోన్ ఇవ్వడం లేదని దుకాణ యజమాని నిలదీశాడు. దీంతో సదరు దుకాణ యజమాని ఫయాజ్ కు డబ్బులు చెల్లించి బంగారాన్ని వాపస్ తీసుకున్నాడు. అనంతరం స్వర్ణకారులందరూ కలిసి ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లి, మేము చేసిన 24 క్యారెట్ల బంగారు ఆభరణాలను 18 క్యారెట్స్ అని ఎలా చెప్తారు మీరు? మీ ఫైనాన్స్లో అప్రైజర్ లేదని, కేవలం బండ మీద రుద్ది 18 క్యారెట్ అని ఎలా తెలుపుతారని, ఆభరణాలను తనిఖీ చేయడానికి మీ దగ్గర ఎలాంటి యంత్రాలు ఉన్నాయి? మీరు ఇలా మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, మా గౌరవాన్ని భంగం కలిగిస్తున్నారని నిలదీశారు. దీనిపై స్పందించిన ఫైనాన్స్ అధికారులు, కంపెనీ మాకు ట్రైనింగ్ ఇచ్చి గోల్డ్ చెక్ చేసే పరికరాన్ని ఇచ్చిందని, వాటితో చెక్ చేసి 18 క్యారెట్గా నిర్ధారించుకున్నామని, మా కంపెనీలో 24 క్యారెట్స్ గోల్డ్ మాత్రమే లోన్లు ఇస్తామని సదరు వ్యక్తికి తెలిపామని చెప్పారు. మా కంపెనీ నిబంధనలకు లోబడే మేము లోన్లు ఇస్తామని, మీరు ఏదైనా ఉంటే కంపెనీ యాజమాన్యంతో మాట్లాడాలని తెలిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు శాంతింపచేశారు. అనంతరం స్వర్ణకారులందరూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా ఈ ఘటనపై ఆభరణాలు చేయించుకునే వారందరూ ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారని అన్నారు. వెంకటాద్రి అయితే ఇతని ఫైనాన్స్ డబ్బుల కొరకు వస్తే ఇది బంగారంగా అని వస్తే తెచ్చగొట్టి వచ్చిన అసామి ఆయన మీద అటాక్ చేసి దుకాణదారు మీద అది బంగారంగా ఇది మేలు ఎక్కడ నువ్వు టెస్ట్ చేసినావు? బంగారం టెస్ట్ చేసినా అంటే అప్రైజ్ ఉన్నదా అంటే అప్రైజ్ లేదట. బండ మీద గీకి దేవ పెట్టి బంగారం కానీ చెప్తారట. ఇది ఒక్కటి కాదు, బంగారం ఇది 18 క్యారెట్ల బంగారం అని చెప్పిండు. 18 క్యారెట్ బండ గీకంగానే బంగారం తెలిసిపోతే ఇవన్న మిషన్